ప్రైజ్ లార్డ్ జీసస్. గుడ్ ఈవినింగ్ మీ అందరికీ ఫ్రెండ్స్. ఈరోజు మన ఎక్లీషియాలజీలో మాడ్యూల్ 1లో లాస్ట్ సెషన్కి మనము చేరుకున్నాం. ప్రభుదయ వల్ల సంఘ శాస్త్రం గురించిన బేసిక్స్ అన్ని కూడా ఈ క్లాస్లో మనము నేర్చుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సక్సెస్ఫుల్గా మనము సీక్వెన్షియల్గా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం సిరీస్గా. ఈ రోజున మాడ్యూల్ 1 కంప్లీట్ అవుతుంది. అంటే సంఘశాస్త్రం ఇంతటితో అయిపోయింది అనుకోకండి. ఒక రకంగా చెప్పాలంటే సంఘశాస్త్రం పార్ట్ 1 అయింది. పార్ట్ 1 కంప్లీట్ అయింది. అంటే ఇదంతా కూడా బేసిక్స్ అన్నమాట. ఇంకా మనం నేర్చుకోవాల్సింది 4-5 మాడ్యూల్స్ దాకా ఉంది. ఈ ఇయర్ ఈ క్లాస్తో మాడ్యూల్ 1 క్లోజ్ అవుతుంది. ముందుకెళ్ళిపోదాం, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఎక్లీషియాలజీ 9, సంఘశాస్త్రం 9. మనం నేర్చుకున్నాము పర్పసెస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశాలు ఏంటి. అందులో నెంబర్ 1 యాక్ట్స్ 2:42 ప్రకారం, అపోస్తల కార్యం 2:42 ప్రకారం అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, ఈ 4 జనరల్ పర్పసెస్ అని మనం నేర్చుకున్నాం. అంటే ఒక చర్చ్ అంటే ఖచ్చితంగా ఈ 4 ఉద్దేశాలతో కంపల్సరీగా కూడుకుంటుంది. కేవలం ఈ 4 ఇంకా వేరే ఉన్నాయంటే వాటి గురించి కూడా మనము మాట్లాడుకున్నాం. బట్ బేసిక్ గా ఈ 4 ఉద్దేశాలు నెరవేర్చడానికి సంఘం కూడుకుంటుంది. అందులో మనం అపోస్తల బోధ అంటే ఏంటో నేర్చుకున్నాం. 2 సహవాసం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈరోజు మిగతా 2 కూడా నేర్చుకుందాం. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరవడం, 4వది ప్రేయర్. ఈ 2 అంశాల గురించి కూడా మనం నేర్చుకున్నట్లయితే మన యొక్క బేసిక్ స్టడీ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాప్టిజం అండ్ ది లార్డ్స్ సప్పర్ ఆర్ ది 2 ఆర్డినెన్సెస్ ఆఫ్ ద చర్చ్. దేవుడు చర్చికి 2 ఆర్డినెన్సెస్ ఇచ్చాడు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే బ్యాప్టిజం, రెండోది ఏంటంటే లార్డ్స్ సప్పర్, ప్రభు రాత్రి భోజనం అంటాం, దాన్నే రొట్టె విరవడం అంటాం. బ్యాప్టిజం ఈజ్ ఎ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్. బ్యాప్టిజం అనేది జీవితంలో ఒక్కసారే మనము దాన్ని తీసుకుంటాం. జీవితంలో మన బ్యాప్టిజం అనేది ఒక్కసారి తీసుకున్నాం. ఒకసారి రక్షణ పొందిన వెంటనే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వెంటనే మనం బ్యాప్టిజానికి లోబడాలి. అది ప్రభు యొక్క ఆజ్ఞ. బట్ ద లార్డ్స్ సప్పర్ ఈజ్ ఏ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ ఆర్డినెన్స్. కానీ ప్రభు వల్ల అలా కాదు. అది మనం ఫ్రీక్వెంట్ గా ఒక నిర్దిష్టమైన సమయంలో రెగ్యులర్ గా చేయాల్సినటువంటి, దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి విషయం. లార్డ్స్ సప్పర్ ఈజ్ ఏ మెమోరియల్. ప్రభురాత్రి భోజనం అనేది ఏంటంటే మెయిన్ గా మెమోరియల్ సర్వీస్ అన్నమాట. అంటే జ్ఞాపకం చేసుకోవడానికి, జ్ఞాపకార్థమైనటువంటి కూడిక. ఏ మెమోరియల్ ఆఫ్ డెత్, బరియల్ అండ్ రిసరెక్షన్ ఆఫ్ ద లార్డ్. అంటే ఈ లార్డ్స్ టేబుల్ టైంలో మన యేసుక్రీస్తు వారి మరణం, భూస్థాపన, పునరుద్ధానం గురించిన విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ రెస్పాన్స్ టు ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క కోరిక మేరకు, ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు దాన్ని మనము తరచుగా చేయడం మన బాధ్యత అయి ఉన్నది. ప్రభు చెప్పారు, హి సెడ్ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవడం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని ప్రభు వారు చెప్పారు కదా. ఆ మెయిన్ కాన్సెప్ట్ తో దీన్ని మనము చేస్తాం. ముందుకెళ్దాం. మొట్టమొదటి సంఘం రొట్టె విరుచుట అనే విషయంలో ఎడతెగక ఆచరించేవారు. మనం చూస్తే అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును వారు ఎడతెగక ఉండేరి. రొట్టె విరుచుట అనే విషయంలో కూడా వారు ఎడతెగకు ఉన్నారు అన్న విషయం మనం చూస్తున్నాం. ఎడతెగక ఆచరించారు అంటే దీన్ని బట్టి అది ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ఇంపార్టెంట్
ఇంపార్టెన్స్ కలిగి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో అర్థం చేసుకోవాలి. ఒక విషయాన్ని వాళ్ళు ఎడతెగక ఆచరించారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు అలా ఎడతెగక ఆచరించిన దాంట్లో ఒకటి ఏంటంటే ప్రభు రాత్రి భోజనం లేదా రొట్టె విరవడం. అసలు రొట్టె విరవడం అంటే ఏంటి? దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఎంత కాల వ్యవధిలో దీన్ని ఆచరించాలి? ఎప్పటి వరకు ఆచరించాలి? ఎవరెవరు ఆచరించాలి? ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. వీటన్నిటికి జవాబులు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో మీ అందరి మైండ్లో లార్డ్స్ టేబుల్ అనగా ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరవడానికి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. అంటే వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి బైబిల్. ఈ రొట్టె విరవడం అనేది మనం మొట్టమొదటిగా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అని మన చర్చెస్ లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఎక్కడుందంటే అపోస్తల కార్యములు 9:42-27 వచనాల్లో మనము చూడవచ్చు. దీనికి గల మరొక పేరు ఏంటంటే ప్రభు రాత్రి భోజనం. 1 కొరింథీ 11:20లో దీన్ని ఏమంటే ద లార్డ్స్ సప్పర్ అంటారు. ద లార్డ్స్ సప్పర్. మూడోది ప్రభు బల్ల. 1 కొరింథీ 10:21 ద లార్డ్స్ టేబుల్ అని దీన్ని అంటారు. రొట్టె విరవడాన్ని ఏమంటారంటే ద లార్డ్స్ టేబుల్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మన సంఘాలు ఎక్కువగా రేపు లార్డ్స్ టేబుల్ మెసేజ్ తీసుకుంటావా అంటే ప్రభుల సమయంలో వర్తమానం తీసుకుంటావా అని మనం అడుగుతూ ఉంటాం కదా. ఎందుకంటే ఇది దీంట్లోంచి వచ్చిందన్నమాట. నాలుగోదిగా పాలు పుచ్చుకొనుట, కమ్యూనియన్. అంటే 1 కొరింథీ 10:16 చదివితే మనము ఇందులో పాలు పంచుకుంటున్నాము అన్న విషయము మనకి అర్థమవుతుంది. సో వాటి గురించి రెఫరెన్స్లు మీకు ఇవ్వడం జరిగింది. మనం చదివే ఎక్స్ప్లెనేషన్ లో, చూసే ఎక్స్ప్లెనేషన్ లో కూడా మీరు జాగ్రత్త వింటే వీటి యొక్క అర్థాలు కూడా మీకు అర్థమైపోతాయి. రొట్టె విరవడం గురించి చక్కటి వివరణ మనకి ఎక్కడ దొరుకుతుంది? 1 కొరింథీ 11:23-31లో మనకి దొరుకుతుంది. అక్కడ నుంచి దీని గురించి మరింత వివరంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే రొట్టె విరవడాన్ని ఎవరు స్థాపించారు? ఈ రొట్టె విరవడం అనేది ఎవరు స్థాపించారు? దానికి ఆన్సర్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అప్పగింపబడిన రాత్రి దీన్ని పస్కా సమయంలో దీన్ని స్టార్ట్ చేశారని మనకి అర్థమవుతుంది. 1 కొరింథీ 11:23లో ఆ విషయాన్ని మనము గమనించవచ్చు. నేను ఒకసారి చదువుతాను మీకోసం. 1 కొరింథీ 11:23 మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా తెరిచి చూడవచ్చు, లేకపోతే నేను చెప్పే శ్రద్ధగా వినండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని మనం చూస్తాం. సో ప్రభు అప్పగింపబడిన రాత్రి దీన్ని ప్రభువారే స్థాపించారు. రెండో ప్రశ్న, రొట్టె విరవడాన్ని లేదా ప్రభు బలను ఎందుకు ఆచరించాలి? ఎందుకండి రొట్టె రుస్తారు ఆదివారం నాడు, ద్రాక్ష రసాన్ని ఇస్తారు, దేనికి ఇస్తారండి? ఎందుకండి? వాటి వల్ల ఏం అర్థం ఉందండి? ఏం ఉపయోగం ఉందండి? ఎందుకు చేయాలండి అని గనక మీరు ఆలోచించినట్లయితే చక్కగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆచరించాలి? ప్రభువు దీన్ని ఆచరించమని ఆజ్ఞాపించారు కాబట్టి. ఎందుకు మనం రొట్టెని ఆచరించాలి అంటే యేసు ప్రభు వారు ఇది ఆచరించండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చెయ్యుడి అని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం చేస్తున్నాం. ఓకే, ఇది మనకు ఆజ్ఞకు లోబడాలి కదా మనం, అందుకే దాన్ని చేస్తాం. తర్వాత ఏ పర్పస్ ఏంటండి? ఈ రొట్టె చేస్తున్నారు, సరే ప్రభు ఆజ్ఞాపించారు మనం చేస్తున్నాం అన్నారు, బానే ఉంది. అసలు దీని యొక్క అర్థం ఏంటండి? దీని యొక్క ఉద్దేశం ఏంటండి అని అడిగితే చూడండి, ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతో దీన్ని ప్రభువే ఏర్పాటు చేశారు. చెప్పండి, దేనికట? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ప్రభువే ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప విధానం.
అదే మీరు చూస్తే ఆయన రొట్టెని విరిచి వాళ్ళకి రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమన్నాడు ప్రభు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయండి అన్నాడు. అలాగే ఆయన భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఏమన్నాడు? ఈ పాత్ర వలన ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనికి 2 చోట్ల రొట్టె విరిచి ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ద్రాక్షరసము ఇచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నారు. అంటే ఇది ఎందుకు మనం ఆచరించాలి? పర్పస్ ఏంటి అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలన్నది దీనిలో ఉన్న ప్రధాన ఉద్దేశం. మీకు డౌట్, ఈ రొట్టె ద్రాక్షరసాల ద్వారా ఏ విధంగా ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు? రొట్టెని చూస్తే ప్రభు ఎట్లా గుర్తొస్తాడు? ఈ ద్రాక్షరసం చూస్తే ప్రభు ఎట్లా గుర్తొస్తాడు? అసలు దానికి సంబంధం ఏంటి? ప్రభుకి రొట్టెలకి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. ఆలోచించండి. రొట్టె ఎలా తయారవుతుంది? గోధుమ గింజలు తెంపి వాటిని శుభ్రంగా క్లీన్ చేసి, వాటిని దంచి పిండి చేసి, దాన్ని పిసికి పెనం మీద కాల్చి ఎంతో శ్రమ పెడితేనే తప్ప ఆ రొట్టె తయారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి రక్షణ ఇవ్వడం కోసం ఆయన శరీరంలో ఆయన నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఎంతో శ్రమలను అనుభవించాడు. సో ఆ రకంగా ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువే ఆయన శరీరం ఏ రకంగా గాయపరచబడిందో, ఏ రకంగా హింసించబడిందో, ఏ విధంగా ఆయన తన శరీరం మీద మన పాపములు మోసి మన శిక్షంతా భరించాడో అదంతా జ్ఞాపకం చేసుకోవడానికి సింబాలిక్ గా ప్రభు ఏర్పాటు చేసింది ఏంటంటే రొట్టె. మరి ద్రాక్షరసం ఎట్లా జ్ఞాపకం చేస్తుందండి అని మీరు అడిగినట్లయితే చూడండి, ద్రాక్షరసం ఎట్లా ఉంటుంది? ఎర్రగా బ్లడ్ లాగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని విమోచించడానికి తన స్వరక్తాన్ని కార్చారు. ఆ రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి ఈ ద్రాక్షరసం కూడా దానికి సిమిలర్ గా ఉంటుంది కాబట్టి, ద్రాక్షరసం చూసినప్పుడు అది మనకు బ్లడ్ లాగా కనబడుతుంది కాబట్టి ఆ ప్రభు వారు ఏం చెప్పారంటే, ఈ ద్రాక్షరసాన్ని మీరు చూసినప్పుడల్లా, దీన్ని స్వీకరించినప్పుడల్లా నేను మీ కొరకు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని, ఆ రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. అంటే నేను మీకోసం ప్రాణం అర్పించానని, నా ప్రేమను, నా గొప్పతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువారు సెలవిస్తూ వచ్చారు. కాబట్టి ఇవి రొట్టె ద్రాక్షరసాలు ద్వారా ప్రభువుని మనం ఆ రకంగా జ్ఞాపకం చేసుకో. రొట్టెని చూసి విరిచినప్పుడు, ప్రభువా నువ్వు నా కోసం నీ శరీరం ఇన్ని కష్టాలు పడ్డావా, ఇన్ని ఇబ్బందులు పడ్డావా, నా కోసం నీ యొక్క శరీరం నలగొట్టించుకున్నావా, నీ కృతజ్ఞతలయ్యా అని ఆ రొట్టెని చూసినప్పుడల్లా ప్రభుకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ ద్రాక్షరసం తాగేటప్పుడు, ప్రభువా నా కోసం నీ రక్తాన్ని కార్చావా, ఎర్రటి రక్తాన్ని నా కొరకు కార్చావా, ఎన్ని గాయాలు పడ్డావు, ఎన్ని గాయాలు పొందావు, ఎన్ని దెబ్బలు తిన్నావు, నా కోసం పిడిగుద్దులు గుద్దించుకున్నావు, నా కోసం మేకులు కొట్టేసుకున్నావు, అయ్యో నా కోసం బళ్ళెపోడు పొడిపించుకున్నావు, అయ్యో నా కోసం ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావు, ఎంతో కష్టపడి ఆ రక్తాన్ని కార్చావు, నన్ను విమోచించడానికి నువ్వు రక్తాన్ని కార్చావు నాయన, నీ కృతజ్ఞతలు యేసయ్యా, నన్ను ఇంతగా ప్రేమించిన నీకు వందనాలు తండ్రి, నన్ను రక్షించినందుకు యేసయ్యా, నువ్వు ఇంత కష్టపడినందుకు నీకు స్తోత్రాలయ్యా అని ఆయన స్తుతించుకుంటూ, ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ ఆ రొట్టెలో ఆ ద్రాక్ష రసంలో మనము పాలు పంచుకోవాలి. సో ఆ రకంగా మనము వాటి ద్వారా ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలన్నది ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. రొట్టె ద్రాక్షరసాలు అనేవి ఇక్కడ ఆయన శరీరానికి, రక్తానికి సాదృశ్యములుగా కనబడుచున్నవి. గమనించాలి మీరు, రొట్టె ద్రాక్షరసం అనేది ఆయన శరీరానికిను ఆయన యొక్క రక్తానికి సాదృశ్యములు. అర్థమవుతుందా? అంతే తప్ప అవి రొట్టె ఆయన శరీరంగా మారిపోవడం, ఆ ద్రాక్షరసం ఆయన రక్తంగా మారిపోవడం అనేది జరగదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ రొట్టె యేసయ్య శరీరం కింద మారిపోతుంది, ఆ ద్రాక్షరసం కాస్త ఆయన రక్తంగా మారిపోతుంది అని అనుకుంటారు. నో నో నో. రొట్టెనే, ద్రాక్షరసమే. కాకపోతే అవి మనం ప్రభువుకు ప్రార్థన చేసి ఆయనకు థ్యాంక్స్ చెల్లించి వాటిని బ్లెస్ చేసినప్పుడు అవి ప్రత్యేకించబడతాయి. అంటే ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా, ఈ ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంటాయి. ఓకేనా? అది మీరు గమనించాలి. గమనిక
రొట్టె ద్రాక్ష రసాలను ఆచరించేటప్పుడు ఆ రొట్టె ద్రాక్ష రసాలు ఆయన శరీరంగా రక్తంగా మారిపోవు గాని అవి ఆయన శరీర రక్తాలకు సాదృశ్యంగా మారతాయి అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 19-21లో ప్రభు తన శిష్యులతో కలిసి మేడగదిలో కూర్చుని ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడి అని చెప్పినప్పుడు ఆయన శరీరం ఆయన దగ్గరే ఉంది కదా. ఇది ఇది మీ కొరకు నా శరీరం అన్నారు ప్రభు. ఆ రొట్టెను పట్టుకుని ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం అని చెప్పేసి అన్నప్పుడు ఆయన శరీరం అంతా మారిపోయి రొట్టెలోకి వెళ్ళిపోయి రొట్టె శరీరంగా మారిపోయిందా? లేదు. ఆయన శరీరం ఆయన దగ్గరే ఉంది. ఆ రొట్టెలాగే ఉంది. ఆ రొట్టెని బట్టి ఏమంటున్నారు? ఇది నా శరీరం అంటే అర్థం ఏంటి? ఇది నా శరీరానికి గుర్తు అని అంటున్నారు తప్ప నా శరీరం అంతా కూడా ఈ రొట్టెగా మారిపోతుందని ప్రభు చెప్పలేదు అక్కడ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో ప్రభు శరీరం ప్రభు దగ్గరే ఉంది. ఆ రొట్టెలాగే ప్రభు చేతిలో ఉంది. ఆ రొట్టెను చూపిస్తూ ప్రభు ఏమన్నా ఇది నా శరీరం అన్నా అంటే అర్థం ఏంటంటే ఇది నా శరీరానికి గుర్తు అని అర్థం. ఉదాహరణకి ఒక పెన్ను. ఆ పెన్ను తీసుకుని ఆనంద్ అని నేను కాసేపు ఈ పెన్ను అనుకోండి. ఇప్పుడు ఇది నేను ఆనందు అని చెప్పినప్పుడు ఆనందు పెన్ను అయిపోడు. పెన్ను ఆనందను సూచిస్తుంది, అంతే కదా. అలాగే రొట్టె ఆయన శరీరంగా మారిపోదు కానీ ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా అది ఉంటుంది, ఆయన శరీరాన్ని సూచిస్తుంది సింబాలిక్ గా అన్న విషయం మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ముందుకెళ్దాం. కానీ మీరు రొట్టెలో ద్రాక్షరసను పాల్గొనేటప్పుడు ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుంటున్నారు అనే భావన మాత్రం చాలా అవసరం. ఓకే, అలాగని చెప్పేసి ఇది జస్ట్ రొట్టె, జస్ట్ ద్రాక్షరసం అనుకోవడానికి కూడా వీల్లేదు. అదవుతున్నా, జస్ట్ రొట్టె అని రొట్టెలాగా తినడానికి జస్ట్ ద్రాక్షరసం అని చెప్పేసి లైట్ తీసుకోవడం కూడా వీల్లేదు. మనం వాటిలో పాలు పంచుకున్నప్పుడు ప్రభు యొక్క రక్త మాంసాల్లోనే మనం పాలు పంచుకుంటున్నామనే భావన ఉండాలి. దాని గురించి మొదటి కొరింథీ 10:16-17లో, తర్వాత మొదటి కొరింథీ 11:27లో మాట్లాడుచున్నారు పౌలు గారు. మొదటి కొరింథీ 10:16-17 ఏమంటాడు? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనమందరూ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. సో ఆ భావన ఉండాలి. నేను క్రీస్తు యొక్క రక్త మాంసాల్లో పాలు పంచుకుంటున్నాను అనే భావన ఉండాలి. ద సేమ్ టైం ఇవి లిటరల్ గా ఆయన యొక్క శరీరంగా ఆయన రక్తంగా మారిపోవు. ఇవి ఆయన శరీర రక్తాలకు సాదృశ్యము అనే విషయం కూడా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ రెండు గుర్తించాలి, రెండు ఎక్స్ట్రీమ్లు మనం అవాయిడ్ చేయాలి. ఒకటి, ఈ రొట్టె ఆయన శరీరంగా మారిపోతుంది, ఈ ద్రాక్షరసం ఆయన రక్తంగా మారిపోతుంది అని అనుకోకూడదు. రెండవది ఏంటంటే ఇది జస్ట్ రొట్టె, జస్ట్ ద్రాక్షరసం కూడా అనుకోకూడదు. మరి ఏమనుకోవాలి అంటే ఈ రొట్టె నా ప్రభు వారి శరీరానికి సాదృశ్యము, ఈ ద్రాక్షరసం నా కోసం ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యము, కాబట్టి వీటిని పాలు పంచుకున్నప్పుడు ఆయన రక్త మాంసంలో పాలు పంచుకుంటున్నానన్న భావనతో మనం అందులో పాలు పంచుకోవాలి. ఓకేగా, మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, ఇది నా ప్రభుని యేసుక్రీస్తు వారి శరీర రక్తాలకు సాదృశ్యాలనే భావనతో, గౌరవంతో నేను ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుంటున్నానని ప్రభు త్యాగాన్ని తలంచుకుంటూ ఆయన స్తుతిస్తూ, గత వారమంతా మనం చేసిన పాపాలని ఆ ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమించు ప్రభు అని క్షమాపణ అడిగి వాటిలో మనము మర్యాదగా, పద్ధతిగా, సరైన రీతిగా పాల్గొనాలి. అప్పుడే మనం యోగ్యంగా పాల్గొన్న వారం అవుతాం. ఎందుకంటే ప్రభువుల్లో ఎలా పాల్గొనాలంట? యోగ్యముగా పాల్గొనాలి అని బైబిల్ సెలవిస్తుంది. ముందుకెళ్దాం. ఈ రొట్టెను విరిచు సమయంలో ఏం ప్రచురించాలి అంటే, ఈ రొట్టె విరిచే టైంలో ఏమన్నా ప్రకటించాలా, లేకపోతే ఏదైనా మెసేజ్ చెప్పాలా?
ఏమన్నా మాట్లాడాలా అని చూస్తే ఎస్, మనం చూస్తే 1 కొరింథీ 11:26లో మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏంటంటే ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదు. అంటే ప్రభు యొక్క మరణమును గూర్చి ఈ సమయంలో మనం ప్రచురించాలి. అందుకనే ప్రభు బల్లలో పాల్గొనే ముందు ప్రభు బల్ల వర్తమానం అవసరం. ఆ వర్తమానంలో ప్రభు ఏ విధంగా మరణించాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఆయన మరణం వల్ల మనకు కలిగిన లాభాలేమిటి, ఆయన మరణం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సమయంలో తెలియజేయడం చాలా చాలా అవసరం. తద్వారా బలలో పాల్గొనే విశ్వాసులు ఆ వర్తమానం వినుట ద్వారా వారు చక్కగా అర్థవంతంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకుని సరైన రీతిలో ఆ యొక్క బలలో పాల్గొంటారు. అర్థమవుతుంది కదా మీకు? సో ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఆ ప్రభు బలకు ముందు ఒక వర్తమానం అవసరం, ఒక ప్రచురణ అవసరం, ఒక ప్రకటన అవసరం, ఒక సందేశం అవసరం. దాన్ని ఏమంటామంటే మనము లార్డ్స్ టేబుల్ మెసేజ్ అంటాం. సాధారణంగా మన చర్చెస్ లో ఏమంటాం? లార్డ్స్ టేబుల్ మెసేజ్ అంటాం. నెక్స్ట్ వెళ్దాం, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏమంటాం మనం? లార్డ్స్ టేబుల్ మెసేజ్ అంటాం. అంటే ఆ లార్డ్స్ టేబుల్ మెసేజ్ లో కొంతమంది ఏ స్టోరీలు చెప్తా ఉంటారు, కొంతమంది ఎక్కువగా ఎగ్జోటేషన్ లాగా చెప్తూ ఉంటారు, కొంతమంది ఏదేదో కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కాదు ఆ టైంలో చెప్పాల్సింది. ఆ టైంలో చెప్పాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క మరణం గురించిన విషయాలు చెప్పాలి. ఆయన మరణం ఎంత ప్రత్యేకమైనదో చెప్పాలి. ఆయన మన కోసం ఎంత కష్టపడ్డాడో ప్రజలకు గుర్తు చేయాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో, ఆయన మరణం వల్ల మనకొచ్చిన బెనిఫిట్స్ ఏంటో అవన్నీ వివరించాలి. అప్పుడు వాళ్ళు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆ టైంకు ఆ ప్రభు బల వర్తమానం ఇచ్చేవాళ్ళు ఎలా చెప్పాలంటే వాళ్ళని ఆ యొక్క గొల్గొత్తా కొండ మీదకి ఆడియన్స్ ని తీసుకెళ్ళిపోవాలి. ఆ కల్వరి కొండ దగ్గరకు ఆడియన్స్ ని తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ కళ్ళ ముందు సిలువ వేయబడుతున్న క్రీస్తును ప్రదర్శించాలి. తద్వారా వాళ్ళు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని కన్నీటితో కృతజ్ఞతాభావంతో, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, నా కోసం ఎంతగా కష్టపడ్డావా, ఇంతగా నువ్వు నన్ను నా కోసం ఇబ్బందులు పడ్డావా, నీకు ఎన్ని స్తోత్రాలు చెల్లించి రుణం తీర్చుకోగలను నాయన, నాకు ఇంత గొప్ప రక్షణ ఇవ్వడానికి నువ్వు ఇంతగా కష్టపడ్డావా నాయన అని ఆ ప్రభువుని స్తుతించే విధంగా ప్రజలు మోటివేట్ చేయాలి. అలా ఉండాలి లార్డ్స్ టేబుల్ మెసేజ్ అంటే. అలా చెప్పినప్పుడే దానికి అర్థం చేకూరుతుంది అనే విషయాన్ని దయచేసి లార్డ్స్ టేబుల్ మెసేజ్ చెప్పేవాళ్ళు గమనించండి. ఆ రకంగానే ఉండాలి. ఎందుకంటే అది ఆయన మరణమును ప్రచురించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. ముందుకెళ్దాం. ఎప్పటి వరకు ఈ ప్రభు బలను మనం ఆచరించాలి? ఎప్పటి వరకు అంటే 1 కొరింథీ 16:26లో మనం చూస్తే ఆయన వచ్చు వరకు అని మనం చూస్తాం. అంతే కదా? 1 కొరింథీ 11:26లో ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చు వరకు. ప్రభు వచ్చు వరకు అంటే ఏంటి? ప్రభు వచ్చి తన వధువైన సంఘాన్ని తనతో తీసుకెళ్లేంత వరకు సంఘముగా కూడి మనం ఈ రొట్టెను విరవాలి. జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు జ్ఞాపకం చేస్తూ సరైన రీతిలో ఆ యొక్క బల్లలో మనము పాల్గొనాలి. ఓకే. సో ఎప్పటి వరకు ఆచరించాలి? యేసయ్య వచ్చేంత వరకు, ఆయన రాకడలో, రెండవ రాకడలో వచ్చి సంఘాన్ని, ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చి సంఘాన్ని ర్యాప్చర్ చేసేంత వరకు, అంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళేంత వరకు కూడా మనం ఈ యొక్క రొట్టెను, ద్రాక్ష రసాన్ని ఆచరిస్తూనే ఉండాలి. అంటే ప్రతి ఆదివారం మనం ఈ బలను ఆచరించినప్పుడు ఒక్కొక్క వారం ప్రభు రాకడికి దగ్గర అవుతూ ఉన్నాం అనే విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎప్పటి వరకు ఈ ప్రభు బలను మనం ఆచరించాలంటే ప్రభు వచ్చేంత వరకు కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత కాల వ్యవధిలో ఈ రొట్టె విరుచుటను మనము ఆచరించాలి? అంటే ఎంత రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం దీన్ని ఆచరించాలి? ఎంత కాల వ్యవధిలో, ఎన్ని రోజులకు ఒకసారి దీన్ని మనం ఆచరించాలి?
అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మొట్టమొదటి సంఘం యెరూషలేములో సంఘం ఏర్పడినప్పుడు ఆ చర్చ్ జెరూసలేం వాళ్ళు ఏం చేశారంటే, ప్రతిరోజు వారు ఇంటింటా కూడుకొనుచు రొట్టెను విరుచుటకు ఎడతెగక ఆచరించేవారు. మన అపోస్తలుల 2:42 చూసినా రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు. తర్వాత మనం కింద వచనాలకు వచ్చి చూసినా ఏమవుతుందో, వారు ఇంటింటా ప్రతిరోజు రొట్టెని వాళ్ళు ఆచరించారు. అంటే ఎవ్రీడే వాళ్ళు రొట్టెను ఆచరించారు. కానీ మీరు అపోస్తల కార్యములు చదువుకుంటూ పోతూ ఉంటే 20వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసరికి ఒక డిఫరెన్స్ మనం చూస్తాం. ఏంటంటే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని మనం మాటను చూస్తాం. అంటే వాళ్ళు ఈ రొట్టె విరవడాన్ని రోజు ఆచరించే దాన్ని ఆదివారానికి మార్చారని, అంటే వారానికి మొదటి రోజుకి మార్చారన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎవరు మార్చారు? అపోస్తలులు మార్చారు. అపోస్తలులకి దేవుడు అధికారము ఇచ్చాడు. అంటే రోజు ఆచరించేది కాస్త వారానికి మొదటి రోజు అనగా ఆదివారం, ప్రతి ఆదివారానికి కూడా వాళ్ళు మార్చడం జరిగింది. అంటే వాళ్ళు ప్రభు బలని ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడా ప్రభు బలని వాళ్ళు ఆదిమ సంఘ విశ్వాసులు ఆచరించారని. ఇంకో రకంగా చెప్పాలంటే 20వ అధ్యాయం 7వ వచ్చేసరికి రొట్టె విరవడానికి ప్రత్యేకంగా వాళ్ళు ఆదివారం నాడు కూడుకునేవాళ్ళు అన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది. ముందుకెళ్దాం. ఎందుకు వారు ఆదివారానికి మార్చారు అన్న క్వశ్చన్ మీకు రావచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఎందుకంటే ఆదివారం ప్రభు పునరుద్ధానం చెందిన దినం. అంటే అది ప్రభువు వారు మరణాన్ని ఓడించి విజయాన్ని సాధించినటువంటి దినం. అది విజయ దినం, అది పునరుద్ధాన దినం. అందుకనే ఆదివారానికి అపోస్తలులు మార్చడానికి ప్రభువే దాన్ని అనుమతించడం జరిగింది. ఆ ప్రకారమే ఆదిమ సంఘాలన్నీ ప్రతి ఆదివారం సంఘముగా కూడుకొని రొట్టె విరవడాన్ని ఆచరించాయి. ఈ విషయాన్ని సంఘ చరిత్ర కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు చర్చ్ హిస్టరీ చదివితే, సంఘ చరిత్ర చదివితే ఆ విషయం ఇట్టే మీకు అర్థమవుతుంది. ఆదిమ విశ్వాసులు, మొదటి శతాబ్దం క్రైస్తవులు ప్రతి ఆదివారమున రొట్టె విరిచేవారు అన్న విషయం చాలా స్పష్టంగా సంఘ చరిత్ర చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా మనకి ఏమర్థమవుతుంది? ఎంత కాల వ్యవధిలో రొట్టెను ఆచరించాలంటే ప్రతి ఆదివారం నాడు మనం దాన్ని ఆచరించి తీరాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక సంఘం వాక్యానుసారమైన సంఘం అని చెప్పాలంటే ఆ సంఘం ఖచ్చితంగా ప్రతి ఆదివారం నాడు ప్రభు వలన కలిగి రొట్టె విరవడాన్ని ఆచరించాలి. అప్పుడేది వాక్యానుసారమైన సంఘమని, బిబ్లికల్ చర్చ్ అని మనం చెప్పగలము. కొంతమంది నెలకు ఒకసారి ఇస్తూ ఉంటారు, కొంతమంది 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు, కొంతమంది ఎవరో వాళ్ళ ఫౌండర్ సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉంటారు, లేకపోతే పైనుంచి ఎవరు బిషప్ వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైన పద్ధతులు. బైబిల్లో సరైన పద్ధతి ఏంటంటే ఎవ్రీ సండే, నాట్ ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే అని నెలకు ఒక సండే ఇవ్వడం కాదు. ఎవ్రీ సండే ఇవ్వాలి. ప్రతి సండే మనము ప్రభు బలని ఆచరించాలి అన్న విషయం దయచేసి మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ముందుకెళ్దాం. ఈ రొట్టె విరవడం లేదా ప్రభు బలను ఆచరించడం ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? అయోగ్యంగా పాల్గొంటే చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే, ఈ ప్రభు బలలో అయోగ్యంగా పాల్గొంటే బలహీనలైపోవచ్చు, వీక్ అయిపోవచ్చు, రోగాలు రావచ్చు, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అంటే అయోగ్యంగా పాల్గొంటే డెత్ కూడా వచ్చేసి, చావు కూడా వచ్చేసి, అంత డేంజర్, అంత సీరియస్. కాబట్టి దీంట్లో ఎట్లా పాల్గొనాలి? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని, మన పాపాలను ప్రభు ఎదుట ఒప్పుకొని, క్షమాపణ అడిగి, మనల్ని మనం సరి చేసుకుని
ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అందులో పాల్గొనాలి. యోగ్యంగా పాల్గొంటే చాలా గొప్ప ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. అందుకే 1 కొరింథీ 10:16 మనం చూస్తే మనం దీవించు ఆశీర్వచనపు పాత్ర అన్నాడు. అంటే దీంట్లో యోగ్యంగా పాల్గొంటే మనకి ఏమొస్తుంది? బ్లెస్సింగ్. అయోగ్యంగా పాల్గొంటే ఏమొస్తుంది? మనకి శిక్ష పడుతుంది. చూడండి, ఎవ్రీ సండే మనం యోగ్యంగా పాల్గొంటే ఎవ్రీ సండే స్పెషల్ బ్లెస్సింగ్ మనం పొందుకుంటాం. ఎవ్రీ సండే మనం దాంట్లో పాల్గొనడం వల్ల మనం ఎవ్రీ సండే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవ్రీ సండే దాంట్లో పాల్గొనడం వల్ల ప్రతి వారం ప్రభువు గురించిన నిరీక్షణ పెరుగుతుంది. నేను ఇంకొక వారం నా ప్రభువు దగ్గర అయ్యాను, ఇంకొక వారం నా ప్రభువుకు విధేయత చూపి ఆయన బల్లో పాల్గొనే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనలో డెవలప్ అవుతుంది. ఎన్ని రకాలుగా చూసినా ప్రతి ఆదివారం ఆచరించడం మంచిది. అంత మాత్రం కాదు, ఆదిమ అపోస్తులు ఆ ఆదిమ విశ్వాసులు ఆ రకంగా వాళ్ళు ఆచరించారు. కాబట్టి వాళ్ళ మాదిరిని అనుసరించిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే, లేఖనంలో చూపించబడిన ఆ యొక్క విధానానికి లోబడిన వారమై ఆశీర్వాదానికి పాత్రలవుతాం. కాబట్టి ఎవ్రీ సండే ప్రభు వలన మనం ఆచరించడం మనకు మంచిది. ముందుకెళ్దాం. సరే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుల్లో అయోగ్యంగా పాల్గొంటే ఏమవుతుంది అనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దీన్ని బట్టి ఏం చేయాలి? డియర్ ఫ్రెండ్, నీవు గనుక ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా దేవునిగా నమ్మి రక్షణ పొంది త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నట్లయితే నీవు ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రభువుల్లో పాల్గొనాలి. అది నీ ఎడల దేవుని చిత్తం. ఇట్స్ గాడ్స్ విల్ ఫర్ యూ. దేవుడు ఈ విషయంలో నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ముందుకెళ్దాం. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్రేయర్. అంటే సంఘము కూడుకునే ప్రధాన ఉద్దేశాల్లో, రెగ్యులర్ ఉద్దేశాల్లో 4వది ప్రాముఖ్యమైనది ప్రార్థన. మరి ప్రార్థన ఎందుకు కూడా ఎడతెగకయుండిరి అనే మాటను బట్టి మనకి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మనకి అర్థమవుతుంది. ఆ మొట్టమొదటి సంఘం ఏర్పడినప్పుడు వారు ఎడతెగక జరిగించిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన చాలా శక్తివంతమైనదిగా బైబిల్లో కనబడుతుంది. ఎస్పెషల్లీ సంఘ ప్రార్థన. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5-17 వచనంలో మరి పేతురు గారిని జైల్లో పెట్టేసినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది అని మనం చూస్తాం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు గారిని అద్భుతంగా దేవుడు జైల్లోంచి విడిపించి ప్రాణాలతో బయటికి తీసుకురావడం మనం చూస్తాం. ఆ సంఖ్యల్ని దేవుడు తెంపేశాడు, ఇనప ద్వారాలను ఓపెన్ చేశాడు. అసలు చాలా పకడ్బందీగా ఉన్నటువంటి ఆ చెరసాల్లోంచి చాలా అద్భుతంగా ఆయనకి విడుదల అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి సంఘ ప్రార్థన సంఖ్యలను తెంపేస్తుంది, ఇనప ద్వారాలను తెరుస్తుంది, దేవుని కార్యాలు జరిగేటట్లుగా ఈ భూమి మీద జరిగిస్తుంది. కాబట్టి సంఘ ప్రార్థనకు అంత ప్రాముఖ్యత ఉంది. అర్థమవుతుంది మీకు? వ్యక్తిగత ప్రార్థన మంచిది, చేసుకోవాలి మనం. కానీ సంఘ ప్రార్థనకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సంఘంలో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. సంఘ ప్రార్థనకు దేవుడు చాలా గౌరవిస్తాడు. మరి నీ వెళ్ళే సంఘంలో నీ అవసరతలు ఏంటో తెలుసుకుని నీ కొరకు ప్రార్థన చేస్తున్నారా? నువ్వెవరో నీకు తెలుసా? వాళ్ళకి నీ పరిస్థితులు ఏంటో తెలుసా? నీ ఇబ్బందులు ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీ గురించి కనుక్కుంటున్నారా? అలా ప్రార్థించేటువంటి సంఘంలో మీరుంటేనే మీకు ఆశీర్వాదం. ఒక సంఘం వాక్యానుసారమైన సంఘం అని చెప్పాలంటే ఆ సంఘంలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనకు విలువిచ్చే సంఘముగా ఉండాలి. ఈనాడు మెగా చర్చిలని జనాలు వెళ్ళిపోతా ఉన్నారు, పొలోమని వెళ్ళిపోతా ఉన్నారు. అక్కడ పాస్టర్ గారు ఉండడు, స్క్రీన్ మీద కనబడతాడు. ఆ స్క్రీన్ మీద కనబడడానికి నీ అవసరాలు ఏం తెలుస్తాయి? నీ గురించి అర్థవంతంగా ఎలా ప్రార్థన చేస్తాడు? పోయిన నువ్వు ఆయనకి ఎలా చెప్తావు నీ అవసరాలు? ఈనాడు సంఘాల్లో ప్రార్థన లేదు, షోస్ మాత్రమే నడుస్తా ఉన్నాయి. అదొక సినిమా హాల్ అయిపోయింది.
అది ఒక సర్కస్ షో అయిపోయింది. చాలా విచారకరం. నిజమైన సంఘంలో ప్రార్థన ఉండాలండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. సంఘ కాపరి విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. సంఘ కాపరి కోసం ప్రార్థన చేయాలి. కాపరికి విశ్వాసుల గురించి తెలుసుండాలి. విశ్వాసులకు కాపరి గురించి తెలుసుండాలి. అలా అర్థవంతంగా వారు ప్రార్థన చేసుకోవాలి. సంఘంలో ఒక్కరే ఉంటూ అన్ని చేయడం కరెక్ట్ కాదు. ఒక్కరే ఉంటూ వన్ మ్యాన్ షో చేయడం అనేది కరెక్ట్ కాదు. సంఘానికి పెద్దలు ఉండాలి. డీకన్స్ ఉండాలి. వాళ్ళ ఆధ్వర్యంలో సంఘం నడిచినప్పుడు సంఘము క్షేమకరంగా ఉంటుంది అన్న విషయం మనము గమనించాలి. అవన్నీ మనం నేర్చుకున్నాం. జస్ట్ మీకు నేను రిమైండ్ చేస్తున్నానంటే. ఓకే, సంఘ ప్రార్థనకి మీరు వెళ్ళండి. చర్చిలో ప్రేయర్ మీటింగ్ ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. ఉపవాస ప్రార్థన ఉంటే మరీ ఖచ్చితంగా వెళ్ళండి. అది మీకు ఆశీర్వాదం. సంఘంలోని విశ్వాసులందరూ అవసరతలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థించే సంఘంగా మన సంఘాలు ఉండాలి. నీ వెళ్ళే సంఘంలో ప్రార్థనకు ఏమాత్రం విలువ లేకపోయినట్లయితే నువ్వు సరైన సంఘం లేవనే చెప్పాలి. మీరు వెళ్ళే సంఘంలో ప్రేయర్ లేదు, ప్రేయర్కి ఇంపార్టెన్స్ లేదు, అలాంటప్పుడు నువ్వు సరైన సంఘం లేవనే చెప్పాలి. మిత్రమా, ఒక కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు ఖచ్చితంగా అవసరం. అలాగే సంఘానికి కూడా ఈ 4 అవసరం. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం అనేవి కూడా అంతే అవసరం. ఓకే, కుర్చీకి 4 కాళ్ళు కంపల్సరీ. అందులో ఏ కాళ్ళు లేకపోయినా కుర్చీ మనం ఆ కుర్చీలో మనం కూర్చోలేం, ఆ కుర్చీ మనకు ఉపయోగపడదు. అలాగే ఈ 4 విషయాల్లో ఏది లేకపోయినా కూడా ఆ సంఘము మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. ఇందులో ఈ 4 విషయాలు ఏది మిస్ అయినా కూడా దాన్ని మనం బిబ్లికల్ చర్చ్ అని చెప్పలేము. దయచేసి ఒక సంఘం వాక్యానుసారమైన సంఘం అయితే ఖచ్చితంగా ఈ 4 కలిగి ఉంటుంది. ముందుకెళ్దాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాను. ఏంటంటే ఒక కుర్చీకి 4 కాళ్ళు, ఏ కాళ్ళు లేకపోయినా అది ఎలాగో నిష్ప్రయోజనమో, పనికిరాదో, అలాగే ఈ 4 అంశాలు ఏది లేకపోయినా, అపోస్తల బోధ లేకపోయినా, సహవాసం లేకపోయినా, రొట్టె విరవడం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, ప్రతి ఆదివారం ఆ సంఘం వాక్యానుసారమైన సంఘం అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి వాక్యానుసారమైన సంఘం ఎక్కడుందో వెతికి దానిలో చేరాల్సిన బాధ్యత నీదే మిత్రమా, నీదే. మా తాత ముత్తాతల కాంచి ఇదే సంఘం, ఏదేమో నేను ఇక్కడే ఉంటాను, ఇందులోంచి కదలను అనేటువంటి మూర్ఖపు ధోరణితో కాకుండా నేను వెళ్ళే సంఘం వాక్యానుసారమైందా కాదని ఆలోచించండి. మీరు వెళ్ళే సంఘంలో ఈ 4 ఉన్నాయా లేదో కూడా ఆలోచించండి. ఒకవేళ అలా సంఘం లేకపోతే ఈ 4 విషయాలు మనం ఆచరించాలి కదా అని మీ సంఘం పాస్టర్స్తోనో లేకపోతే లీడర్స్తోనో మాట్లాడండి. వాళ్ళు అంగీకరించి ఈ 4 విషయాలు ఆచరించడానికి ప్రతి వారం ఇష్టపడితే చాలా సంతోషం. మీరు మీ చర్చిని సరి చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు చెప్పిన దానికి వాళ్ళు ఆసక్తి చూపకపోయినా, మా డినామినేషన్ ఇంతే, మా ఆర్గనైజేషన్ ఇంతే, మా సిస్టమ్ ఇంతే, మా ఫౌండర్ ఇలాగే నేర్పించాడు, మేము ఇలాగే వెళ్ళిపోతామని, మాకు బైబిల్ చెప్పేది ముఖ్యం కాదు, మాకు మా సంస్థ నేర్పించిందే ముఖ్యమని వాళ్ళు అదే ధోరణిలో వెళ్ళేటట్లయితే దయచేసి మీరు అందులోంచి బయటికి రండి. అందులో ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, మీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. ఒకవేళ బ్రదర్ ఇట్లాగా 4ని ఆచరించి బిబ్లికల్ చర్చెస్ మాకు ఎక్కడ దొరకట్లేదు బ్రదర్ అని బాధపడినట్లయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము మీ దగ్గరకు వస్తాం. బిబ్లికల్ చర్చ్ కలిగి ఉండాలని ఆశ మీకుంటే మీ ఊళ్ళలో, మీ ప్రాంతాల్లో మీ దగ్గరకు వచ్చి మేము మీకు సహాయపడతాం. వాక్యానుసారమైన సంఘంగా ఎలా ఉండాలో దానికి కావాల్సిన సహకారం అంతా కూడా మేము మీకు అందిస్తాం. మా విషన్ ఏంటంటే బిబ్లికల్ చర్చెస్ ని ప్రపంచం అంతటా ఎస్టాబ్లిష్ చేయాలని. ఈ బైబిల్లో, ఈ కొత్త నిబంధనలో ఆ అపోస్తలులు, ఆదిమ విశ్వాసులు ఎలాంటి సంఘాన్ని కలిగి ఉన్నారో, బిబ్లికల్ చర్చ్ వాక్యానుసారమైన సంఘాన్ని వాళ్ళు కలిగి ఉన్నారో అలాంటి సంఘము అన్ని చోట్ల మన తెలుగు రాష్ట్రాల్లోను, భారతదేశం, ప్రపంచం అంతటా ఉండాలన్నది మా యొక్క కోరిక. సో దానికోసం పోరాడుతున్నాం, ప్రయాసపడతా ఉన్నాం. మేము కూడా మీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాం. మా సహకారాన్ని మీకు ఎప్పుడు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలి మిత్రులారా. నెక్స్ట్, ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికే సమస్త మహిమ, యేసయ్యకే సమస్త మహిమ. By God's grace, we have successfully completed our first module about ecclesiology.
ఎక్లిషియాలజీ అనేటువంటి ఈ యొక్క శాస్త్రం, సంఘ శాస్త్రాన్ని మొట్టమొదటి ఆ మాడ్యూల్ ఏదైతే ఉందో, ఆ బేసిక్ స్టడీ ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు మనకు కృపించారు కాబట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్యకి నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. If it is God's will, if it is God's will, we will start our classes January onwards. మిత్రులారా మనకి ఇప్పటి నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనకి సువార్త చెప్పడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మిగతా రోజుల కంటే ఈ రోజుల్లో మనకు అనుకూలత ఉంటది కాబట్టి ఈ దినాలను ఉపయోగించుకొని మాక్సిమం ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ప్రతి చోటకు వెళ్ళి సువార్త చెప్పాలన్నది మా లక్ష్యం. దాని కొరకు ఎప్పుడు ఎక్కడ ఉంటామో మాకు తెలీదు కాబట్టి ఈ రోజుల్లో క్లాసెస్ కండక్ట్ చేయడం కష్టం. సో మీరు గూడా మీ మీ చర్చెస్‌లో ఈ టైంలో బిజీగా ఉంటారని తెలుసు కాబట్టి అందుకే మీకు ఇప్పుడు హాలిడేస్ ఇస్తున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మీకు హాలిడేస్. ఎప్పటి వరకంటే డిసెంబర్ ఎండింగ్ వరకు. మరలా ప్రభు చిత్తమై ఆయన కృప చూపినట్లయితే మళ్ళా జనవరి నుంచి మనము మన థియాలజీ క్లాసెస్‌ని స్టార్ట్ చేసుకుంటాం. ఓకే. అప్పటి వరకు మీరేం చేయాలి? ప్లీజ్ రివైజ్. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న ఈ క్లాసెస్ అన్ని రివైజ్ చేయండి. స్టడీ చేయండి. ఇవన్నీ గూడా వీడియో రూపంలో మీకు అందుబాటులోనే మన బైబిల్ సత్యాలు నీ కొరకైన ఛానెల్‌లో మన వీడియోస్ ఉన్నాయి. మన థియాలజీ వాట్సాప్ గ్రూప్‌లో గూడా మేము వాటిని పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిని మళ్ళొకసారి మీరు వినండి. ఓకే. తర్వాత టీచ్ అదర్స్. మీరు నేర్చుకున్నవి ఇతరులకు గూడా నేర్పించండి. మీరొక్కలే నేర్చుకుంటే మీరు స్వార్థపరులు. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మన ఇతరులకు గూడా నేర్పించాలని కోరుకుంటున్నాడు కాబట్టి టీచ్ అదర్స్. మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి మీరు నేర్పించండి. మీకంటే జూనియర్స్‌కి మీరు నేర్పించండి. అండ్ షేర్ అవర్ వీడియో క్లాసెస్ లింక్స్ టు అదర్స్ సో దట్ దే కెన్ ఆల్సో లెర్న్. అన్నీ మీరే టీచ్ చేయలేరు కాబట్టి మన వీడియో క్లాస్ లింక్స్ ఉన్నాయి. వాటిని వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా దూరంలో ఉన్న మీ మిత్రుల దగ్గరికి వెళ్లి మీరు చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఈ లింక్స్‌ని మీరు ఆహ్, షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత కీప్ ఇన్ టచ్ విత్ అస్. క్లాసెస్ అయిపోయినాయని చెప్పేసి గుడ్ బై చెప్పుకోకండి. వాట్సాప్‌లో మీరు నాతో టచ్‌లో ఉండండి. నా నంబరు ఇక్కడ వాట్సాప్ గ్రూప్‌లో ఉంది కాబట్టి నాతో టచ్‌లో ఉండండి మీరు. మన బీఎస్ఎన్‌కే టీమ్‌తో టచ్‌లో ఉండండి. ప్రే ఫర్ అస్. మా బీఎస్ఎన్‌కే టీమ్ కొరకు ప్రేయర్ చేయండి. బీఎస్ఎన్‌కే అంటే బైబిల్ సత్యాలు నీ కొరకే అనేటువంటి టీమ్. సో మన యూట్యూబ్ ఛానలే బీఎస్ఎన్‌కే అంటే. ఆనంద్ బీఎస్ఎన్‌కే అంటే ఆనంద్ నా పేరు, బీఎస్ఎన్‌కే అనేది అదనమాట. సో మన టీమ్. సో ఇట్లా కొంతమంది కలిసి వర్క్ చేస్తా ఉన్నాం. సో టీమ్ కోసం ప్రేయర్ చేయండి. ఇంకా ఎఫెక్టివ్‌గా మీకు బెస్ట్ వేలో లెసన్స్ అందించడానికి ప్రభు మాకు కృప చూపాలని మా కోసం ప్రేయర్ చేయండి. అలాగే నేర్పిస్తున్న నాకు దేవుడు మంచి స్వరం, ఆరోగ్యం ఇచ్చి ఈ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కావాల్సిన ఆ కృపను అందించాలని ప్రేయర్ చేయండి. అలాగే ఈ జూమ్ లింక్ కూడా మనకి చింతల చర్చ్ వారు సహకరించడం వల్ల వాళ్ళు జూమ్ లింక్‌ను వాడుకొని మీకు ఈ విషయాలు నేర్పించడం కూడా జరుగుతా ఉంది. వాళ్ళకి కూడా నేను థాంక్స్ చెప్తా ఉన్నాను. తర్వాత ఇవాంజలిస్టిక్ ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో ఇవాంజలిస్టిక్ ప్రోగ్రామ్స్ చాలా చాలా ప్లాన్ చేసుకోవడం జరుగుతా ఉంది. చాలా చోట్లకి వెళ్తా ఉన్నాం. వేరే స్టేట్స్‌కి కూడా ప్రయాణాలున్నాయి. అన్ని చోట్ల కూడా ప్రభు కృప చూపి ప్రయాణాల్లో తోడుగా ఉండి అన్ని చోట్ల సువార్త సుస్పష్టంగా అందించడం ద్వారా దేవుడు అనేక మంది ఈ దినాల్లో రక్షించి వాళ్ళ ద్వారా బిబ్లికల్ చర్చెస్ వివిధ ప్రాంతాల్లో ఏర్పడే విధంగా ప్రభు కార్యాలు చేయాలని మీరు మా కోసం ప్రేయర్ చేయమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము మీ దగ్గర డబ్బులు అడగట్లేదు. మీ డబ్బుల్ని ఆశించట్లేదు. మా కోసం ప్రేయర్ చేయమని మాత్రం చెప్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైమ్ మీరు మీ మీ ప్రాంతాల్లో ఈ విషయాల్ని మీ వాళ్ళకి నేర్పించాలని కోరుకుంటున్నాను. మీరే అక్కడ టీచర్స్ కావాలి. మీ ద్వారా అనేక మంది నేర్చుకోవాలని మా కోరిక. మంచిది. మనందరం కలిసి ఒక టీమ్‌గా పనిచేద్దాం. ప్రభు పని చేద్దాం. ప్రభువుని మహిమపరుద్దాం. ప్రభుకే, యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. సార్ మన పునరుద్ధానం దినాన్న మనం ఇది కమ్యూనియన్ తీసుకుంటున్నాం కాబట్టి హ్మ్. చాలా సంఘాల్లో నెలకు ఒకసారి ఇస్తున్నారు. ఎక్కువ ప్రొటెస్టెంట్ సంఘాల్లో హ్మ్. నెలకు ఒకసారే కమ్యూనియన్ ఇస్తున్నారు. హ్మ్. మరి మేము అట్లా అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళని ఒకసారి గతంలో వారం వారం ఇవ్వటానికి అభ్యంతరం ఏంటంటే
సమయాభావం వలన ఇవ్వలేకపోతున్నాం అని అంటున్నారు. ఉమ్. ఇప్పుడు మనం ఎట్లా మనం మరలా వీక్లీ తీసుకోవడానికి మనం ఎట్లా వాళ్ళని మోటివేట్ చేయాలి? ఇప్పుడు మనం వాళ్ళకి క్లియర్ గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి సంఘం ప్రభుదండి. సంఘం ప్రభుది. సంఘంలో ఏది ఎలా జరగాలని ప్రభు డిసైడ్ చేస్తారు. మన పని ఏంటంటే జస్ట్ ఫాలో అవడం. మనకి సమయం ఉంటే మేము ఫాలో అవుతాం, మాకు సమయం లేదు ఓకే, కాబట్టి ఓకే, మేము ఫాలో అనేది కరెక్ట్ కాదండి. కాబట్టి మనకి ఓకే, ఓకే, అలా చెప్పడానికి అధికారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మాకు సమయాభావం వల్ల మేము చేయలేకపోతున్నాం అనే మాట ఆన్సరే కరెక్ట్ కాదు. అంత ఓకే, సమయాభావం, ఓకే, అంత సమయం లేనప్పుడు వాళ్ళు చర్చిని నడిపించకూడదు. అంతే కదా? ఓకే, చర్చిని అంతే. నడిపించాల్సింది ఎట్లా? అవునండి. ప్రభు యొక్క కండిషన్స్ ని బట్టి, ప్రభు యొక్క అధికారానికి లోబడి. అంతే తప్ప నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు టైం ఉంటే చేస్తానే ఓకే, మాటే అసలు ప్రసక్తే లేదు ఆ మాటలో. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, నెలకొకసారి ఇస్తున్నారని చెప్పారు కాబట్టి మీరు అడగొచ్చు, సార్ బైబిల్‌లో నెలకొకసారి అని ఎక్కడన్నా ఉందా? మీరు మాకు బైబిల్‌లోంచి చూపించండి, మేము దానికి ఉమ్, లోబడతాం. వాళ్ళు చూపించలేరు. 100% దాన్ని చూపించలేరు. కాబట్టి ఈ ఓకే, నెలకొకసారి అనేది బైబిల్‌లో లేదు కాబట్టి, ఇది ఎవరో పెట్టిన సిస్టమ్ కాబట్టి, మనం వేరే వాళ్ళ సిస్టమ్ ఎందుకు ఫాలో అవ్వాలండి? మనకి బైబిల్ ముఖ్యం కదా! మనకి ప్రభువు ముఖ్యం కదా! ప్రభువు సంఘం కదా! మనం ప్రభువు మాటే కదా వినాల్సింది అని ముందు మర్యాదపూర్వకంగా చెప్పండి. గౌరవపూర్వకంగా చెప్పండి. సహకరిస్తే సంతోషం. లేదు మా సిస్టమ్ ఇంతే, మా పద్ధతి ఇంతే అంటే మనం దాన్ని మార్చలేమండి. వాళ్ళు మన మాట వినరు. వాళ్ళతో మన వాదన పెట్టుకోవడం వేస్ట్. కొన్ని సంఘాల్లో అన్న ఇట్లా ఇస్తారు నెలకొకసారి. వాళ్ళకి కూడా హ్మ్. చాలా బ్రాంచెస్ ఉంటాయి గదన్న. ఇప్పుడు ఒక్క సంఘం హ్మ్. అంటే ఒకటి ఉండదు. ఓ 6, 7, హ్మ్. 8 ఇట్లుంటాయి. హ్మ్. కొంతమంది ఏం చేస్తారు పాస్టర్స్ ఇక్కడ ఈ మీటింగ్ అయిపోయినాక వాళ్ళ ఓన్ చర్చ్ అయిపోయినాక వేరే వేరే సంఘాలకి పోతారు. సాయంకాలం హ్మ్. మళ్ళీ కూడిక ఉంది అట్లని. ఫర్ దట్ హ్మ్. సేక్ దే గివ్ లార్డ్ సప్పర్ ఎవ్రీ వీక్. హ్మ్. సో వాట్ కెన్ వి టెల్ దెమ్ అన్న? ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంఘం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కూడికుంది. ఆ ప్లేస్‌కి పోవాలా? ఆ ప్లేస్‌కి హ్మ్. పోవాలని మధ్యాహ్నం ఒక సంఘం పోతారు. మళ్ళీ సాయంకాలం ఒకటి. టైమింగ్స్ హ్మ్. కూడా వేరే వేరేగా ఉంటాయి గదన్న. సో వాట్ ఆ! కెన్ వి ఆ! టెల్ దెమ్? ఇప్పుడు వాళ్ళు మాకు ఇన్ని సంఘాలున్నాయి గాబట్టి, మేము ఇవ్వలేము గాబట్టి, అప్పుడప్పుడు ఇస్తాము అన్నది వాలిడ్ కాదమ్మా. ఎందుకంటే, వీళ్ళే అన్నీ చేయాలని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. లార్డ్స్ టేబుల్ అనేది కేవలం ఒక పాస్టరే ఇవ్వాలని మనకి బైబిల్ ఎక్కడా లేదు. సో, వాళ్ళు ఎల్డర్స్ కెన్ గివ్. మనం యెస్. చూసారంటే మనము ఆచరించు ప్రభు వల్ల మనం విరిచేటువంటి రొట్టె అని అది అందరూ కలిసి ఎల్డర్స్ ఆధ్వర్యంలో చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే సింగిల్ మ్యాన్ షో అయిపోవడం వల్ల పాస్టరే అన్ని చేయాలి, పాస్టరే ఇవన్నీ ఇవ్వాలనే విధానంలోకి ఈ రోజులు వెళ్ళిపోయింది. కానీ బిబ్లికల్ చర్చెస్ లో ఆ రోజు మనం చూస్తే ఎల్డర్స్ ఇచ్చేవాళ్ళు. సో అందుకే మనం ఏం చేయాలి, ఎవ్రీ చర్చికి ఎల్డర్స్ ని డెవలప్ చేయాలి. వాళ్ళ ద్వారా చర్చిలో యాక్టివిటీస్ జరిపించాలి. ఒకవేళ పాస్టర్ గారు లేకపోయినా ఎల్డర్స్ ప్రభు వాళ్ళని ఇచ్చే విధంగా చేసినప్పుడు ఈ ఇష్యూ మనకు రాదు కదా! యెస్ అన్న. సో అందుకు. అది మనం గమనించాలి. రెండోది ఆహ్, ఈ నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను రెగ్యులర్‌గా ఇవ్వలేనన్నప్పుడు మీటింగ్ ఎట్లాగో ఈయన వెళ్తున్నారు కదా! వెళ్తున్నప్పుడు ఇవ్వచ్చు కదా! ఎళ్ళకపోతే మనం ఆలోచించుకోవాలి కానీ ఎళ్తున్నారు కదా! వెళ్ళినప్పుడు దీన్ని ఇవ్వడంలో ప్రాబ్లమ్ ఏముంది? యెస్. కరెక్టే. యాహ్! ఓకే. థాంక్ యూ అన్న. ఓకే. అన్నా, ఇప్పుడు సహవాసంలో రొట్టె విరచట్లో ప్రార్థనలో వాక్యంలో పెంపరుచు అయితే ఆ! ఒక సంఘానికి ఒక అయినప్పుడు ప్రార్థనకి కూడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రార్థనలకి హ్మ్. వ్యక్తిగతమైన పనులు కావడం వల్ల ఉన్న సంఘ హ్మ్. సభ్యులు ఒక 5, 6 ఉన్నప్పుడు హ్మ్. కూడుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా పనుల ద్వారా. హ్మ్. అదన్నా అంటే గృహ కూడకంగా పెట్టుకోవచ్చు. అంటే సంఘానికి ఒక ప్రాపర్ ప్లేస్ అనేది లేకపోతే ప్రేయర్స్ గా హ్మ్. కూడుకోవడానికి సంఘానికి ఒక స్థలం లేనప్పుడు హ్మ్. గృహాల్లో కూడుకొని ప్రార్థన చేయడం పర్వాలేదా? యెస్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే
చర్చ్ అంటే బిల్డింగ్ కాదు కదా బ్రదర్. చర్చ్ అంటే మందిరం అవునండి, కాదు. అవును. చర్చ్ అంటే దేవుడు నమ్ముకున్న విశ్వాసుల సమూహం కాబట్టి మనము ఓకే. ఇళ్లలో కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అసలు ఇళ్లలో ఇంటింటా రొట్టెని విరిచారు ఆదిమ సంఘం వాళ్ళు. అవునండి, రొట్టెని అవును. విరిచింది ఇళ్లలోనే. ఇళ్లలో అంత అవునండి. ప్రాముఖ్యమైన రొట్టెనే విరిచినప్పుడు మన ఇళ్లలో గృహాల్లో ప్రార్థన పెట్టుకోవడంలో అసలు ప్రాబ్లం లేదు. అవునండి, అవును. ఖచ్చితంగా అంటే మనం మీ పెట్టుకోవచ్చు. వాక్యం ద్వారా నేను డిసైడ్ అయినా. అంటే ఆ ఫ్రెండ్ అయినా పాస్టర్ అయినా కూడా నా ఫ్రెండ్ అతను. నేను ఉమ్, అనుకున్నాను ఫ్రైడే కొంచెం అంటే సండే ఒక్క గృహంలో కూడిక జరుగుతుంది. ఆ ఉమ్. ప్లేస్ అనేది దొరక్క నేను ఫ్రైడే టైం సంఘాన్ని గ్యాదర్ చేసి మా ఇంట్లో ఎందుకు ప్రార్థన పెట్టుకోకూడదని మీరు విన్న వాక్యం ద్వారా నేను ఒక డిసైడ్మెంట్కి వచ్చాను. పెట్టుకోవచ్చు. వెరీ గుడ్. మంచిది. మనకి బైబిల్లో చూస్తే మీ ఇంటనున్న సంఘానికి వందనాలు చెప్పుడే అని ఉంటది. ఆ రోజుల్లో మొదటి అవునండి, అవును. శతాబ్దంలో బిల్డింగ్స్ లేవు కదా, మందిరాలు లేవు కదా, ఇళ్లలోనే సంఘం కూడుకునేవాళ్ళు. అవునవును. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే, పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం ఉమ్. అత్యాసక్తితో ప్రార్థన చేసిందని విన్నాం కదా. అప్పుడు ఆ సంఘం ఎక్కడ కూడుకుంది అనుకుంటున్నారు? ఆ గృహంలో కూడుకున్నారన్న. జాన్ ఓకే, మార్క్ వాళ్ళ తల్లిగారి ఇంట్లో. ఓకే, ఓకే అన్న, ఓకే అన్న. కాబట్టి మనకు బైబిల్లో సంఘం అంతా ఇళ్లలోనే ఉంటది. ఇప్పుడు ఈ ఓకే అన్న. బిల్డింగ్లు మందిరాలు వచ్చినాయి కానీ అసలు బైబిల్లో ఫస్ట్ సంఘాలన్నీ కూడా ఇళ్లలో ఉన్నాయి. ఎవరిల్లు ఓకే పెద్దగా ఉంటే అన్న. ఆ ఇళ్లలో పెట్టేసేవాళ్ళు. ఓకే అన్న. ఆ, నేను అట్లా. వాక్యం ద్వారా థియలాజికల్ క్లాస్ ద్వారా బాగా తెలుసుకోగలుగుతున్నాను. చాలా ఓకే బ్రదర్, దీవెనకరంగా ఉంది. థ్యాంక్ యూ కూడా. బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ ఓకే లార్డ్ అన్న. జీసస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్, ప్రైజ్ లార్డ్. బాగుందన్న క్లాస్. అంటే నిజంగా నేను లాస్ట్ కూడా నేను కొంచెం మీ క్లాస్కి వచ్చే ముందు చూశాను అన్న. ఏంటంటే ముందు దాంట్లో సావాసము, తర్వాత బోధ, అపొస్తలుల బోధ, సావాసము, ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. నిజంగా ఏంటంటే సావాసం నేను గమనించింది అంటే నాకు సంతోషం అనిపించింది. తట్టింది ఏంటంటే నిజమే కదా, ఒక సంఘం అంటే ఇంట్లో అయితే అందరం కూర్చొని మనం భోజనం చేస్తుంటాం. కానీ సంఘం అంతా కలిసి వివిధ జాతులు, వివిధ ఆదాయాలు కలిగిన ప్రజలందరూ కూడా దేవుని ఆత్మతో ఒకదేరా భోజనం చేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సావాసం అవునండి, అవును. అది నిజంగా చెప్పాలంటే హెచ్చు తగ్గులు లేకుండా అందరూ అక్కడ ఈక్వాలిటీ అనమాట. నిజంగా అది దేవుని రాజ్యం అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే అన్న ఇంకోటి మీరు చెప్పారు కదా, అంటే నాకు ఇప్పుడు ప్రభురాత్రి భోజనం విషయంలో ఈ 1 కొరింథీ పత్రిక 11:20లో ఇక్కడ ఒక మాట ఉందని, మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకటి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇందువల్ల ఒకడు ఆకలిగొను, మరి ఒకడు మత్తుడవును. మీ అన్న పనులకు మీ ఇండ్లు లేవా, మీకు ఇండ్లు లేవా? దేవుని సంగతి తిరస్కరించి పెదలను సిగ్గుపరుస్తారా? మీతో ఏం చెప్పుదును, దేనిని గురించి మెచ్చుతున్నా మెచ్చను. అంటే ఇది ఇక్కడ ప్రభురాత్రి భోజనం కోసం చెప్తున్నాడనయ్య, మళ్ళీ ఇంకొక భోజనం అంటున్నారు ఏంటనే, అది కొంచెం మంచి ప్రశ్న బ్రదర్. ఇది వెరీ గుడ్ క్వశ్చన్. అది Thank you యాక్చువల్గా అన్న. మన ప్రభు బలని రొట్టె విరవడం అంటాము. దానికి ఇంకో పేరు అంటే లార్డ్స్ సప్పర్ అని కూడా నేర్చుకున్నాం, అంటే ప్రభు రాత్రి భోజనం అని. ఆ రోజుల్లో మీరు గమనిస్తే ఈ ప్రభు బలని వాళ్ళు ఈవినింగ్స్ ఆచరించేవాళ్ళు. వాళ్ళు అందుకే రాత్రి భోజనం అన్నాం. అలాగే యేసు ప్రభు వారు కూడా పస్కా ఆచరించారు. నైట్ టైంలో పస్కా విందు టైంలోనే దాన్ని స్థాపించారు. సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే కొరింథీ సంఘంలో వాళ్ళు ప్రభు బల్లతో పాటు లవ్ ఫీస్ట్ ని కలిగి ఉండేవాళ్ళు. అంటే ప్రేమ విందు అంటాం కదా. ఇంతకు ముందు మన క్లాస్ లో ఫెలోషిప్ చెప్పుకున్నాం కదా, ఒక్కొక్కరు ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేవాళ్ళు, కలిసి భోజనం చేసేవాళ్ళు. దాంతోనే ఈ ప్రభు బలను కూడా ఆచరించేవాళ్ళు వాళ్ళు. అంటే ముందుగా వాళ్ళు
లవ్ ఫీస్ట్ చేస్తూనే దాంతోనే ఈ ఎండింగ్ లో దీన్ని ప్రభు బలను కూడా వాళ్ళకి ఆచరించేవాడు అనమాట. అప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది ఆ రిచ్ పీపుల్ ఏం చేశారంటే వాళ్ళు మంచి మంచి ఫుడ్ అన్ని తెచ్చుకుని వాళ్ళే తినేస్తున్నారు. ఓకే. ఈ లోపల పేదవాళ్ళు ఉంటారు సంఘంలో, పాపం ఆ రోజుల్లో బానిసలు ఎక్కువ. పాపం వాళ్ళు కడుపు వాళ్ళకి తిండి దొరక్క ఖాళీ కడుపుతో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇలా కొన్ని అవతావకలు జరిగినాయి అందులో. అలా జరిగినప్పుడు పౌలు వాళ్ళని తిడుతున్నాడు, నేను మెచ్చుతానా మిమ్మల్ని, మీరు తినటానికి వచ్చారు, ఇక్కడ దేనికి వచ్చారు? ప్రేమ ఉందంటే ప్రేమతో అందరికీ షేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఆ షేర్ చేసుకోకుండా ఎవడు తెచ్చుకుంది వాళ్ళే తినేస్తూ మీ మంచి మంచి పంచభక్ష పరమాణాలు మీరే తినేస్తే ఆ పేదవాళ్ళకి పంచకపోతే దేనికి వస్తున్నారు మీరు? ఇక్కడ తినడానికి వస్తున్నారా? మీకు ఇల్లు లేవా? దీనిని మెచ్చను అని చెప్తూ వాళ్ళని గద్దిస్తున్నాడు. అట్లా అన్నమాట. నిజమే అది. అంటే సంఘం లవ్ ఫీస్ట్ అనమాట. లవ్ ఫీస్ట్ తో పాటు వాళ్ళు లవ్ ఫీస్ట్ లార్డ్స్ టేబుల్ కలిపి చేసేవాళ్ళు. అందుకే రాత్రి భోజనం అని కూడా అన్నారు దాన్ని, ప్రభు రాత్రి భోజనం అని. సో రాత్రి భోజనంతో కలిపి దీన్ని ఆచరించేవాళ్ళు వాళ్ళు. అదే నాకు ఎప్పటి నుంచి సప్పర్ డౌట్ సప్పర్. ఇప్పటి నుంచి నాకు డౌట్ ఉంది, ఇప్పుడు క్లియర్ అయిందండి. ఓకే. నేను అదే అనుకునేవాడు, ఏంటిది భోజనం చేయడం ఏంటి, ఇది ఓన్లీ ప్రభురాత్రి భోజనమే కదా, లార్డ్ సప్పరే కదా, ఇంకో భోజనం ఏంటని నాకు డౌట్ ఉండేదని. ఓకే అండి, థ్యాంక్ యూ, క్లారిటీ అయిందండి. ఓకే, మంచిది మంచిది.